ఇవన్నీ 3 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలయ్యాయి. ఆ కోతులలో వన్యప్రాణులపై ఆధిపత్యం చెలాయించే దుర్వాసనతో కూడిన కోతులు తప్ప మరేమీ కాదు. వేటపై అసాధారణంగా బలమైన ప్రేమ ఉన్న మా కథలోని కథానాయకుడు అతను కేవలం ఒక సాధారణ ఆస్ట్రోకస్ మాత్రమే. చుట్టుపక్కల ఉన్న అన్ని నమూనాలు అతను ఎన్నటికీ చనిపోలేదు. అయితే అతని సహచరులు మిలీనియస్తో ధూళిగా మారారు. అతను దానిని చూసేందుకు సజీవంగా ఉన్నాడు. లెక్కలేనన్ని యుగాలు అతనిని దాటిపోయాయి. కాని జీవితం యొక్క శాశ్వతత్వంలో సమయం అతనిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అతను తన సమయాన్ని వేటాడడం మరియు పోరాడడం వంటివాటిలో గడిపాడు. అది కేవలం ఒక జీవిత మార్గంగా కాకుండా సరళంగా అతని ముట్టడి మరియు ఏకైక లక్ష్యం అయింది. 3 మిలియన్ సంవత్సరాలు గడిపిన తర్వాత తన ఎరను ముక్కలు చేయడం అతని అంతిమ థ్రిల్గా మారింది. ఈ గరిష్ట జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి ముడి శారీరక బలం తప్ప మరేమీ లేకుండా పోయింది. అనేక సంవత్సరాల పోరాటాల నుండి అతను చాలా శక్తివంతంగా మారాడు. అతను అక్షరాలా దేవతల స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు దైవిక రాజ్యంలో నంబర్ 1 ర్యాంక్ పొందిన దేవుడిగా మారడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒకప్పుడు సాధారణ కోతి భూమిపై బాధ్యత వహించింది. దేవుడిగా మారడం లేదా దైవంగా మారడం ఈ వ్యక్తి యొక్క లక్ష్యం కాదు మరియు ప్రస్తుతం విసుగు అనేది అతనిలో పూర్తిగా విసుగు చెంది ఉంది. అతని కాలి బొటనవేలుతో అతని క్రింద ఒక ట్యాప్ సరిపోతుంది మరియు అతను కూర్చున్న గ్రహం మొత్తాన్ని కదిలించడానికి ఒక ట్యాప్ సరిపోతుంది. ఇది దైవిక రాజ్యం అని పిలువబడే దేవుని అభయారణ్యం. అభయారణ్యంలోని ప్రతి ఇతర దేవుడు దివ్య రాజ్యంలో ఉన్న నా దేవుడు ఇప్పుడు ఒకప్పుడు సాధారణ కోతి భూమికి బాధ్యత వహిస్తుంది. కానీ దేవుడిగా మారడం లేదా దైవంగా మారడం ఈ వ్యక్తి యొక్క లక్ష్యం కాదు మరియు ప్రస్తుతం విసుగు అతనిని పూర్తిగా విసుగు చెంది అతను తేలికగా నొక్కాడు. అతని కాలి బొటనవేలుతో అతని క్రింద ఉన్న నేల మొత్తం గ్రహాన్ని కదిలించడానికి ఒక ట్యాప్ సరిపోతుంది. అతను కూర్చున్న గ్రహం దేవుని అభయారణ్యం అని పిలువబడుతుంది. అభయారణ్యంలోని ప్రతి ఇతర దేవుడు ము యొక్క సాధారణ ట్యాప్ కారణంగా సంభవించిన భారీ భూకంపాన్ని అనుభవిస్తాడు. 2వ స్థానంలో ఉన్న దేవుడు లూసిఫెర్ ఎల్మీర్ దేవుడు ప్రకంపనల వల్ల ముఖ్యంగా చిరాకుపడ్డాడు. ఎందుకంటే దానికి బాధ్యులు ఎవరు అనే సందేహం అతనికి లేదు. అదే సమయంలో మో తన సింహాసనంపై పడిపోతాడు. మానసిక స్థితి స్పష్టంగా పుల్లగా ఉంది. అతను ఇప్పటికే ఏ విధమైన వాస్తవికతను ప్రదర్శించిన ప్రతి ఒక్కరితో పోరాడాడు. ఛాలెంజ్ మరియు ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా నిలబడగలిగే వారు ఎవరూ లేరు. అతని చివరి పోరాటం నుండి చాలా కాలం గడిచిపోయింది. బహుశా 1000 సంవత్సరాల క్రితం అతను ఎప్పుడు పోరాడాడో కూడా అతనికి గుర్తు. విజయంతో బాధపడుతున్న అతను చాలా శక్తివంతంగా ఉన్నాడు. అతనిని సవాలు చేయడానికి ఎవరూ లేరు. కానీ ఇప్పుడు అతను దాని గురించి ఆలోచిస్తాడు. అతనితో పోరాడేంత శక్తివంతుడు ఎవరూ లేకుంటే అతను చేయాల్సిందల్లా దానిని సాధించడానికి తనను తాను బలహీనపరుచుకోవడమే. ఈ మేధావి ఆలోచనను దృష్టిలో ఉంచుకుని ఓ బలహీనమైన మానవుని శరీరాన్ని భూమి నుండి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ అతను సమయాన్ని వృధా చేయకుండా పోరాడే అవకాశాలను వెతుకుతాడు. అతను తన సుపరిచితమైన యోంగ్యాంగ్కి పిలుస్తాడు. భారీ సరీసృపాలు తన యజమానికి ప్రతిస్పందించడానికి త్వరగా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. యోంగ్యాంగ్ సాధారణ సహచరుడు కాదు. అతను సర్వోన్నత దేవుని కార్యదర్శి మరియు అతని పేరు అక్షరాలా అనువదిస్తుంది